గుట్టు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి, వేరేది కాకూడదని ఆశిస్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సాయి. అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియోలో మనం ప్రజెంట్ అన్నమయ్య జిల్లా వాయిల్పాడుకు సమీపంలో అయితే ఉన్న వాయిల్పాడు రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. చూస్తుంటారు కదా. ఈ వీడియోలో మనం అంకుశం రామిరెడ్డి గారి ఆయన పుట్టి పెరిగిన ఊరు, వాళ్ళ ఇల్లు అయితే మనం తెలుసుకుందాం. స్పాట్ పెట్టేస్తా అనే ఒక్క డైలాగ్తో అంకుశం సినిమాలో ఎంతో ఫేమస్ అయినాడు, దాంతో ఎంతో పేరు సంపాదించుకున్నాడు కదా. ఆయన రామిరెడ్డి గారు 1959 జనవరి 1వ తేదీ అయితే పుట్టడం జరిగింది. ఇక్కడ వాయిల్పాడు దగ్గర ఓబులంపల్లి అని ఉంటుంది, ఆ విలేజ్లో అయితే పుట్టడం జరిగింది. తర్వాత ఆయన హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయిన తర్వాత అక్కడ జర్నలిజంలో కానీ కొన్ని రోజులు ఒక ఉర్దూ పత్రికలో కానీ పనిచేయడం అయితే జరిగింది. తర్వాత సినిమాలలోకి పోయి అంకుశం, అమ్మోరు, వసే రాములమ్మ ఇలాంటి చాలా సినిమాలు అయితే తీసినాడు. ఎక్కువగా విలన్ రోల్లో మాత్రమే యాక్ట్ చేస్తాడు. ఆయన ప్రొడ్యూసర్గా కానీ చేసినాడంట, డైరెక్షన్ కానీ చేసినాడంట. అవేమో సినిమాలు మీకు తెలిసింటే కామెంట్ చేయండి. కానీ అంకుశం సినిమా ఆయన చేసిన తొలి సినిమానే ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కావడం వల్ల దానిలో ఒక డైలాగు స్పాట్ పెట్టేస్తా అనే ఈ ఒక్క మాటతో అయితే ఎంతో పేరు ప్రఖ్యాతలు అయితే సంపాదించుకున్నాడు. ఇప్పుడు రామిరెడ్డి గారు చనిపోయింది వచ్చేసి ఆయన కిడ్నీ మూత్రపిండాల వ్యాధితో అయితే హైదరాబాద్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అయితే ఏప్రిల్ 14వ తేదీ 2011 సంవత్సరంలో అయితే చనిపోయినాడు అనమాట. ఆయనకు ఒక భార్య, 2 ఆడబిడ్డలు, ఒక మగబిడ్డ అయితే ఉన్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బైక్ తీసుకొని, బైక్లో అయితే ఇది ప్రజెంట్ మనం వాయిల్పాడు రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి మనం బైక్ తీసుకొని ఓబులంపల్లి అని ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ పోయి ఆ ఊర్లో వాళ్ళు పుట్టి పెరిగిన సమాచారం అక్కడ ఎవరితో అయినా మాట్లాడి వాళ్ళకి ఎలాంటి అనుబంధం అనేది ఉందో వాళ్ళని అడిగి అయితే తెలుసుకుందాం. పదండి, ఇంకైతే డైరెక్ట్ ఓబులంపల్లికి అయితే వెళ్ళిపోదాం. అట్లా పోతే వాయిల్పాడు, కలికిరి అట్లా వెళ్ళిపోతాం. ఇక్కడ ఇది మామూలు బోయకొండకు పోయే రూట్ అనమాట. ఈ బోయకొండ రూట్లో పోతే ముందర రైల్వే గేట్ వస్తుందంట. ఆ రైల్వే గేట్ దగ్గర అయితే మనం క్రాస్ తీసుకొని పోవాల. రామిరెడ్డి గారు మన తెలుగు భాష ఒకటే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ చాలా భాషలలో అయితే 250కి పైగా సినిమాలలో అయితే యాక్ట్ చేసినారంట. వీళ్ళకు అంకుశం సినిమాకు గాను ఉత్తమ విలన్గా నంది అవార్డు కానీ అయితే వీళ్ళు కైవసం చేసుకున్నారంట. ఇంకా మనం దగ్గరికి అయితే వచ్చేసినాం, ఊరి దగ్గరికి. ఇంకా ఇది వాయిల్పాడు, ఇది దాటుకునేస్తే ఇంకో 1 కిలోమీటర్ మళ్ళీ లోపల ఇవ్వాల్సి ఉంటుంది. పదండి అయితే వెళ్ళిపోయి ఇంకా వాళ్ళ బంధువులు ఎవరన్నా ఉంటే బంధువులతో మాట్లాడడానికి అయితే ప్రయత్నం చేద్దాము. ఉన్నారంట ఎవరో వాళ్ళ మామగారు ఎవరో ఊర్లో అయితే, కానీ ఆయన పుట్టి పెరిగిన ఇంట్లో మాత్రం ఎవరు లేరంట. వాళ్ళైతే మదనపల్లిలో అయితే ఉన్నారంట. వాళ్ళు ఎక్కడున్నారో మనకైతే అడ్రస్ తెలియదు. కాకుంటే వాళ్ళ మామ ఎవరో, వాళ్ళ బంధువులు రిలేటివ్స్ ఎవరో ఉన్నారంట. వాళ్ళతో అయితే మాట్లాడేద్దాం. ఇక్కడ చూడండి, వాయిల్పాడు రైల్వే గేట్ దాటుకుంటానే మీకు 4 వే వస్తుంది, కొత్తగా వేస్తాంటారు కదా. ఆ 4 వే దాటుకొని ముందర ఒక ఊరు ఉంటుంది. ఈ ఊరు పక్కన రోడ్డు ఆనుకొని ఇంకా ముందరకల్లా ఇంకో ఊరు ఉంటుందంట. ఆ ఊరు అంట ఓబులంపల్లి అయితే. అంటే వాయిల్పాడు నుంచి ఇంచుమించు ఒక 3 కిలోమీటర్లు అయితే లోపల వాల్సి ఉంటుంది. అక్కడ ఎన్నున్నాడు అడుగుదాం అనా. ఇక్కడ యాక్టర్ రామిరెడ్డి వాళ్ళ ఊరు ఇదేనా? ఏడ వాళ్ళ ఇల్లు, పాత ఇల్లు ఆడ ఉందంట. చింతమని అక్కడ ముందర వాళ్ళ బంధువులు ఎవరన్నా ఉండారా అన్న? ఈడ ముందరకల్లా ఉందంట. వాళ్ళ బంధువులు కానీ ఎవరో ఉన్నారని చెప్తాండ్రు. చూద్దాం. అవ్వ యాక్టర్ రామిరెడ్డి అన్న వాళ్ళ ఊరు ఇదేనా? వాళ్ళ ఇల్లు ఆడ పాత ఇల్లు ఏదో ఉందంట. ఇదా పక్కన ఇల్లా? వాళ్ళ బంధువులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అవునా? ఓకే ఓకే. వాళ్ళ ఇంటి గేట్ అయితే చూడండి. ఇంకా ఇదే అనమాట లోపల. ఈ పక్క చూడండి, నీళ్ళన్నీ పోతానాయి పొంగి. ఇంట్లో వాళ్ళ బంధువులు అక్కడ అడిగితే ఎవరో ఉన్నారన్నారు కానీ ఎవరు లేరంట. మొత్తం అందరూ మదనపల్లి అయితే సెటిల్ అయినారంట వాళ్ళు. ఇప్పుడు లోపలైతే చూద్దాం. లోపలంతా మంచిగానే ఉంది. చూపి లోపల.
లోపలంతా బాగానే ఉందబ్బా, బండాల మిద్ది ఇక్కడే అన్నమాట. ఇంకా రామిరెడ్డి గారు పుట్టిందంతా, ఆయన బాల్యం అంతా, చిన్నప్పుడు అంతా జరిగింది. పైకి పోదాం ఇప్పుడు, మిద్దె పైకి. చూడండి, ఇంకా ఊర్లో అయితే మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లే ఉన్నాయి, ఒకటి కానీ చిన్న బిల్డింగ్ అయితే లేదు. పేరైతే ఓబులంపల్లి ఊరి పేరు. చూడండి, ఇదంతా ఇంకా రామిరెడ్డి గారిదే. చిన్నప్పుడు ఆయన తిరిగిన ప్లేసు ఇదంతా. ఇంకా ఆయన తిరిగింది స్కూల్ అంతా హైదరాబాద్లో జరిగినా కానీ అంతవరకు పుట్టి పెరిగిందంతా ఈ ఇంట్లోనే, ఈ ఇంటి మీదే. మెటికల్ చూడండి, మొత్తం రాళ్ళతో కట్టినారు. మీకు లోపల చూపిద్దామంటే ఇక్కడైతే ఇల్లు లాక్ చేసేసి ఉండారు. బీగాలు అయితే ఆంటీ వాళ్ళని అడిగితే ఎవరు లేరు, వాళ్ళు మదనపల్లిలో ఉండారు అని చెప్పినారు. చూడండి, ఇంకా మొత్తం చెత్త కుప్పంతా ఇక్కడనే వేసేసినారు, వీళ్ళింటి దగ్గరే ఎత్తుకొని వచ్చి. అంకుల్ ఉన్నారు, వీళ్ళు బంధువులు ఎవరన్నా ఉన్నారా అంకుల్? మీరేనా? ఓ, అంకుల్ వాళ్ళ బంధువులంట. మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయినారు అంకుల్ మదనపల్లి కల్లా? మళ్ళా ఒక 5-6 ఇయర్స్ అయింది. 6 ఇయర్స్. ఉమ్. ఓ, చిన్నప్పుడు అంతా ఇక్కడనే ఉన్నారు రామిరెడ్డి గారు? అవునవును. ఇక్కడనే ఉన్నారు. మీరు ఏమవుతారు వాళ్ళకు? మామ కావాలి మాకు. మామ? ఉమ్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇప్పుడు వాళ్ళ కూతురు కొడుకు వాళ్ళు వాళ్ళు కొంతమంది హైదరాబాద్లో ఉన్నారు, కొంతమంది యుఎస్ఏలో. యూఎస్ఏలో సెటిల్ అయిపోయినారు. ఓ, వీళ్ళు ఎలా చనిపోయినారు రామిరెడ్డి గారు? మామూలుగా అయితే బాగాలేక చనిపోయినారని చెప్పాను. ఆహా, బాగాలేక. అది కిడ్నీ వ్యాధి, ఏదో మూత్రపిండాల వ్యాధి అని అంతే చెప్పి. అంతే. మీరు ఏ ఛానల్? అది విలేజ్ డైరీ ఫామ్ అని. ఓకే ఓకే. వాళ్ళ ఫాదర్ కలెక్టర్గా ఉన్నారు. ఓ, కలెక్టరా వీళ్ళ ఫాదరు? ఆ, ఆహా. వాళ్ళ అన్న, వాళ్ళ పెద్దనాన్న కూడా ఒకతను ఈవోగా ఉన్నాడు, ఆయన కలెక్టర్. వాళ్ళ ఫాదర్ అంటే వాళ్ళ తాత కలెక్టర్, ఆ, వాళ్ళ ఫాదర్ కలెక్టర్ కాదు, వాళ్ళ పెద్దనాయన కలెక్టర్. ఓకే. కుమారస్వామిరెడ్డిని, ఆ, గంగసాని కుమారస్వామిరెడ్డి ఈ టీటీడీ ఈవోగా ఉన్నాడు. టీటీడీఓ. ఉమ్. వాళ్ళ నాన్నగారు అయితే కలెక్టర్. వాళ్ళ తాత, వాళ్ళ తాత రిటైర్డ్ ఇప్పుడు? ఆయన ఇప్పుడు యూపీఎస్సీ చైర్మన్గా ఉన్నాడు. ఓహోహోహో. యూపీఎస్సీ చైర్మన్ పెద్ద పొజిషన్ అంతా. 1950s 60sలోనే. ఓకే ఓకే. వాళ్ళ కొడుకు ఈవో టీటీడీ. టీటీడీఓగా పనిచేసినారు అందరూ. ఇప్పుడైతే హైదరాబాద్ వాళ్ళు 11 మెంబర్స్ మొత్తం. ఓకే, వాళ్ళ అన్నదమ్ములంతా. అంతా వాళ్ళ సన్ను ఈయన. వీళ్ళు అనంతపురం ఉండారు. అనంత మళ్ళీ ఈయన వాళ్ళ లాస్ట్ చిన్న ఆయన మాత్రము ఆ, ఇక్కడ మానపల్లి ఉన్నారు. ఆ, ఈ మధ్య రీసెంట్ పిల్లలకు అవునులే. స్టడీస్ పర్పస్. ఓకే, థ్యాంక్ యూ అంకుల్. మంచి నీళ్ళు తాగుతారా? అలా ఇప్పుడు తాగేసి వచ్చినాం వాయిల్పాల్లో. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే రామిరెడ్డి గారి గురించి మాకు తెలిసిన సమాచారాన్ని అయితే మీతో షేర్ చేసుకున్నాం. అదృష్టానికి వాళ్ళ బంధువులు, వాళ్ళ మామగారు అవుతారంట, వాళ్ళైతే ఉన్నారు. వాళ్ళకి తెలిసిన సమాచారాన్ని అయితే మీతో షేర్ చేసుకున్నాము. వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఊరైతే ఇది. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్లు అయితే కామెంట్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి అయితే నాకు మెసేజ్ చేయండి. మీరు ఎట్లా రావాలా ఏమి అనేది ఇక్కడైతే ఏం లేదు, వచ్చి చూసే అంత పాత ఇల్లు అయితే ఉంది. ఎవరైనా యూట్యూబర్స్ రావాలా తీసుకోవాలా అనేటిగా ఉంటే ఎవరైనా అయితే నాకు మెసేజ్ చేయండి, చెప్తా. పదా నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం.